రేగూడు పోలీస్ స్టేషన్ నందు పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా అల్లదుర్గం సీఐ రేణుకారెడ్డి స్థానిక ఎస్ఐ పోసయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని మండల పరిధిలోని పోలీస్ శాఖలో నిధులు నిర్వహించిన పోచారం గ్రామంకు చెందిన అమరులైన రాములు, సత్యమణి సుందరమ్మలను మండల నాయకులు సమక్షంలో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది, మండల ఉపాధ్యక్షులు గున్న సంగమేశ్వర్ సేటు, మాజీ కోఆప్షన్ సభ్యులు చోటు మియా, మాజీ సర్పంచ్ మల్లి విజయ భాస్కర్ ద్వారా, మాజీ సర్పంచ్ కుమారి నారాయణ, వీరన్న, దశరథ్ మోహన్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వీడియోలు సెల్ ఫోన్లో క్యాప్చర్ చేస్తారే తప్ప 100 డైల్ చేస్తారే తప్ప వాళ్ళు అక్కడ చేయాల్సిన చేయరు. ఇమ్మీడియట్లీ ఆటోనో ఏదో 100 డైల్ చేయడం, ఇమ్మీడియట్ 108కో అట్లా చేయరు. ఈ రోజులలో అది చాలా ఎక్కువ నెగిటివ్ అయిపోతుంది. ప్రజలందరూ కూడా అవగాహన రావాలి, మన ఇంట్లో ఉన్న పిల్లలకు అవగాహన రావాలి, పెద్దలకు అవగాహన రావాలి. ఏదైనా విషయం జరిగిందంటే సేవ చేసి జీవితాన్నే త్యాగం చేసిన అంత పెద్ద త్యాగం చేసినందుకు మనం చిన్న గుర్తుగా ఉద్యోగం చేస్తున్నట్టే కనుక అప్పట్లో వాళ్ళు చేసిన సాక్రిఫైస్ ఈరోజు మేము ప్రశాంతంగా వాతావరణంలో వెహికల్స్ ఉద్యోగాలు చేస్తున్నాం. అప్పట్లో వెహికల్స్లో తిరగడం కానీ యూనిఫామ్ వేసుకునే పరిస్థితి కానీ లేని పరిస్థితి. అటువంటి పరిస్థితులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు పిలిచి మనకి చక్కని ప్రోగ్రాం ఈరోజు ఏర్పాటు చేశారు. వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకైనా అవసరం ఉంటే వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం మనం ముందుకు వస్తాం. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే ఎప్పుడైనా సరే మన పోలీసు వాళ్ళని అప్రోచ్ కావచ్చు, వాళ్ళకి ఎప్పుడు కూడా సహకరిస్తుంటాం. ఈరోజు ఇదే వారోత్సవ సందర్భంగా కూడా మన పోలీసు వాళ్ళ హెల్ప్ నీడ్స్ అని చెప్పేసి మన టేక్మాల్ ఎస్ఐ గారు ఈరోజు రోడ్లో ఉన్న మనకి ప్రజలు పట్టించుకోకపోయినా సరే ఇదే ఉద్దేశంతో అక్కడ రోడ్స్ అన్ని కూడా మట్టి పోయిపించి రేగోడు పోలీస్ స్టేషన్ ఆవరణలో కీర్తి చేస్తూ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎం రాములు తెలుసుకోవడం గురించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి సభాధ్యక్షులు స్థానిక అల్లదుర్గ సిఐ శ్రీమతి రేణుకారెడ్డి గారికి మరియు డిఎస్పీ మెదక్ ప్రసన్న కుమార్ గారికి మరియు సుందరమ్మ గారికి మరియు పోచారం గ్రామస్తులకు, మా ఎస్ఐలకు, అలాగైపోతే 150 జయంతి సందర్భంగా నేషనల్ ఎన్టీ డే సందర్భంగా ఈ నెల 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఎస్సీ రైటింగ్స్, తర్వాత రన్నింగ్, వాకింగ్, తర్వాత 1997 1999లో పాపనపేట ప్లాస్టిక్లో 5 మంది చనిపోయారు. 14 మంది జిల్లాలు చనిపోయారు. వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళ కుటుంబాల గురించి 7వ తారీఖు వరకు వాళ్ళ ఫ్యామిలీ హెడ్ కానిస్టేబుల్ వెంకయ్య వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అలాగే పోచారం గ్రామం ఈ మండలం కాబట్టి వారు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి వాళ్ళు సంఘటన ఉంటారు పిలిపించి వాళ్ళు కూడా వాళ్ళ జీవిత ఉన్నారని తెలుసుకోవడానికి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా పోలీసులు వినియోగంలో అసలు ఉపాసారు. ముఖ్యంగా సుందరమ్మ వాళ్ళ భర్త జ్ఞాపకార్థం కూడా ఇక్కడ బెంచ్లు కూడా అంటే ఎవరన్నా వస్తే తెలుసుకోవడానికి ఎందుకంటే ఎందుకు పెట్టిన ఒక్కరు వస్తారు. ఇక్కడ 2 బెంచ్లు కూడా దానం అంటే వాళ్ళు ఇచ్చేశారు. ప్రజలకు పోలీసు గారు ఈరోజు ఇంకా ప్రశాంతంగా ఉన్నామంటే ఎంతోమంది త్యాగం చేయడం వల్ల ఈ ప్రజెంట్ యొక్క సిచ్యువేషన్లో ఉన్నామని సార్ చెప్పడం ఇప్పుడు వాళ్ళు పట్టించుకుంటున్నామని మేము గ్యారెంటీగా చెప్పట్లేదు. జీతం ఇస్తున్నా అదంతా మామూలు గవర్నమెంట్ చేసే పని. చిన్న చిన్న సమస్యలు పోలీసులు వస్తే పోలీసులు 99% హెల్ప్ చేయాలి. దానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. పోలీసులు ఉన్నారు కదా ఏదో తప్పు చేసిరు కదా అని ఆలోచన